ఒక బిచ్చగాణ్ణి ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది? ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు. వాలంటైన్స్ డేకి నాకొక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశాం. ఎందుకు డాడ్? సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు. కానీ అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా? అరే వికారి, ఆగక్కడ. నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒక రోజు అసలైన బ్రాండ్ నీకు గిఫ్ట్ తీసుకొని వస్తాను. మేడం, మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా? అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా. ఆ పేదవాడి వెనక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు? సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఇది 200 కోట్ల డీల్ సార్. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని? అసలెవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకి తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.